హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఈ వీడియో పోస్ట్ చేయడం కాస్త లేట్ అయ్యింది. కొంచెం షాపింగ్ అది ఉండడం వల్ల వీడియోని అయితే లేట్ చేశాను. నేను షాపింగ్ చేసిన వీడియోని కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, అది కూడా చూసేయండి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఇక వీడియోలోకి వచ్చేసి సాటర్డే అండి, ఇది మార్నింగే అండి. పూజ చేసుకోవడానికి అనేసి నేను ఇల్లు క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను. ఓన్లీ కిచెన్ రూమ్ ఒక్కదాన్నే క్లీన్ చేస్తున్నా అండి. ఆల్రెడీ ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇల్లు మొత్తం కడిగేశాను. ఇక నైట్ మళ్ళీ వంట చేసిన తర్వాత గ్యాస్ మొత్తం కర్రీస్ అవి పడేసి ఉంటాయనేసి నేను సాటర్డే మార్నింగ్ అయితే లేచేసి ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంటి ముందు ఊడ్చల్లేసి ముగ్గు పెట్టేసి గిన్నెలన్నీ రుద్దటం అయితే అయిపోయిందండి. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేశాను, అవి ఒక పక్క రన్ అవుతూ ఉంది. ఇక ఈ గ్యాస్ క్లీన్ అయితే చేసేసుకున్నానండి. గ్యాస్ని ఇలా కడిగిన తర్వాత క్లాత్తో తుడుచుకుంటే ముగ్గు వేసుకోవటానికి ఈజీగా ఉంటుందనేసి నేను ఎప్పుడూ కూడా ఇలానే తుడిచేసుకుంటాను. తర్వాత చాక్ పీస్ తోటి ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత డ్రమ్లో ఉన్న రైస్ అయితే అయిపోయాయండి. కొన్నే ఉన్నాయి, వాటిని తీసేసి డ్రమ్ని క్లీన్ చేసి అందులో ఇంకా బస్తాలో ఉన్న రైస్ పోసేద్దామనేసి ఈ డ్రమ్ అయితే ఓపెన్ చేశానండి. ఇందులో మామిడికాయలు పండుతాయి అనేసి ఇందులో వేసానండి. కొన్ని మెత్తగా అయితే ఉన్నాయి. ఇలా 1, 2 ఖరాబ్ అయ్యాయండి. ఆ రెండింటిని పక్కనైతే పెట్టేశాను. ఇందులో రైసు అడుగున ఉన్నాయి. వీటిని తీసేసి బస్తాలో ఉన్న రైస్ పోసేసుకోవాలండి. ఇవి తీసి అందులో చాట్లోనైతే పోసాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక 1 మంత్ బ్యాక్ ఈ డ్రమ్ అయితే క్లీన్ చేశానండి. మంచిగానే ఉందిలే అనేసి ఈసారి అయితే క్లీన్ చేయడం లేదు. నెక్స్ట్ మంత్ అయితే దీన్ని క్లీన్ చేస్తాను. ఈ మ్యాంగోస్ మా విలేజ్లోనే మా అమ్మమ్మ ఒకరు ఉంటారండి, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ. ఆవిడైతే ఈ మ్యాంగోస్ ఇచ్చిందండి. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందనేసి ఇచ్చింది. పండితే బాగుంటాయనేసి ఇచ్చింది. సరే అనేసి వాటిని నేను ఇలా రైస్ ఉండే డ్రమ్లోనైతే వేసానండి. ఒక 2-3 డేస్ తర్వాత అయితే అవి పండుతాయి అనేసి అందులోనే ఉంచాను. ఇక ఎలాగో డ్రమ్ము క్లీన్ చేయాలి కదా అనేసి అవి అయితే తీసి పక్కన పెట్టేసి డ్రమ్ము మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసిన తర్వాత వేరే బస్తాలో ఉన్న రైస్ అయితే అందులో వేసేసుకున్నాను. ఈ డ్రమ్ము పెట్టే చోట ఇది తీసిన ప్రతిసారి కూడా ఇక్కడైతే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మనం ఊడ్చే టైంలో చీపురు దాని కిందకని సరిగా వెళ్ళకపోయినా దాని కింద డస్ట్ అలానే ఉంటుంది కదా. తీసిన ప్రతిసారి కూడా దీన్ని అయితే ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటాను. ఇక ఈ రైస్ డ్రమ్లోనే అయితే నేను రైస్ అయితే వేసేసుకుంటానండి. ఇలా మూత తీసాను కదా, ఇందులో వేసేసుకుంటాను. ఇక్కడ ఈ చెక్క మీదే ఇన్ని రోజులు ఇక్కడ బియ్యం బస్తా అయితే ఉంది. ఇక ఆ బస్తాలో రైస్ డ్రమ్లో పోసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా శుభ్రంగా ఊడుస్తున్నానండి. ఇలా కడిగేటప్పుడు ఏమన్నా మనం సరి చేసుకునే ఉంటే సరి చేసుకొని ఖచ్చితంగా ఇలా క్లీన్ అయితే చేసుకుంటాను. ఇలా మొత్తం ఊడ్చేస్తున్నానండి. నేను డ్రమ్లో పోసేటప్పుడు కొంచెం రైస్ అయితే కింద పడ్డాయి, కొన్నిటిని అయితే వెత్తాను. ఇక మిగిలినవి అయితే వెతడం కుదరలేదండి. కొంచెం కింద డస్ట్ అది ఉంది కదా అనేసి అవి అయితే నేను వెత్తలేదు. ఒక్కదానినే పోసాను కనుక పోయటం అయితే రాలేదండి. కొన్ని అంటే ఒకేసారి అంత బస్తా మోయలేను కదా, సగం సగం అయితే పోసాను. కాకపోతే ఎంతో కొంత పోసేటప్పుడు పోతూనే ఉంటాయి కదా. ఈ రూమ్ మొత్తం కూడా ఊడ్చేసుకున్నానండి. అలాగే ఉన్న 2-3 రూములు కూడా మొత్తం ఊడ్చేసి ఈ ఒక్క రూమ్ మాత్రమే కడిగానండి. ఎందుకంటే మనం పూజ చేసుకునే రూమ్ కనుక ఈ ఒక్క రూమ్ అయితే మళ్ళీ మార్నింగ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. నాకు ఈ వాటర్ పోవటానికి ఇటు ఈశాన్య వైపు హోల్ లేదండి. అందులో నుంచి ఇంతకుముందు కప్పలు అవి వచ్చాయనేసి దాన్ని అయితే క్లోజ్ చేశాము. ఇక్కడ సింక్ లోపల నుంచి అయితే నీళ్ళు అయితే పోతాయండి. ఎప్పుడు కూడా నేను అటువైపే వేస్తాను. ఇల్లు ఇలా కడిగిన తర్వాత వాటర్ ఏమన్నా ఉంటే పూర్తిగా ఊడ్చేస్తానండి. ఎందుకంటే పిల్లలు లెగిస్తే జారి పడతారేమో అనేసి ఇలా పూర్తిగా అయితే ఊడ్చేస్తానండి. ఊడ్చేసి ఫ్యాన్ అయితే వేస్తాను. ఇది సమ్మర్ కనుక క్లాత్ తోటి తుడవాల్సిన పని లేదండి. అదే వర్షాకాలము చలికాలం అయితే ఖచ్చితంగా పొడి క్లాత్ తీసుకొని అయితే తుడుస్తాను, త్వరగా ఆరుతుందనేసి. ఇటు ఈశాన్యం వైపు చిన్న చిన్న దేవుడి ఫోటోలు అయితే పెట్టేసుకున్నానండి. అక్కడ ఆ మూలగా ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసేసుకుంటాను. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇడ్లీని చేద్దామనేసి అనుకున్నానండి. ఇడ్లీ గ్యాస్ పైన పెట్టేసి స్నానానికి వెళ్ళేసి వచ్చేసరికల్లా ఇడ్లీ అవుతుందిలా అనేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిండి అయితే చాలా చక్కగా పులిసిందండి. నేను దోశ పిండి మాత్రమే 2 డేస్కి ఒకసారి చేస్తానండి. ఇడ్లీ పిండి మాత్రానికి ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా అయితే చేస్తాను. ఇక ఈరోజు సాటర్డే నేనేమి తినను కనుక పిల్లలకి మా హస్బెండ్కి మాత్రమే 3 ప్లేట్లు అయితే పెట్టేస్తున్నానండి.
ఇక వీటన్నిటిని ఇడ్లీ పాత్రలో అయితే పెడుతున్నానండి. స్టవ్ క్లీన్ చేశాను అన్నాను కదా, అవి కడిగిన వాటిని ఇలా స్టవ్ పై అయితే స్టాండ్స్ పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో ఇలా 3 ప్లేట్లు వేస్తే పెట్టానండి. ఎప్పుడు కూడా నేను ఇడ్లీకి అడుగున ఉన్న ప్లేట్లోనైతే ఇడ్లీ వేయను, అందులో వేయకోకుండా మిగిలిన పై దాంట్లోనైతే వేస్తాను. ఇక చట్నీ కోసం అనేసి ఒక టమాటా అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తానండి. ఈ కిచెన్ రూమ్లో ఫ్యాన్ వేసానండి, ఎందుకంటే ఇల్లు క్లీన్ చేశాను కదా, కడిగాను కదా, అది ఆరాలనేసి ఫ్యాన్ వేశాను. అందుకనేసి గాలికి గ్యాస్ అటు ఇటు అయితే పోతుంది. ఇక ఫ్రై అయ్యి ఇడ్లీ అయ్యేసరికల్లా నేనైతే స్నానం అయితే చేసి వచ్చానండి. వీళ్ళకి చట్నీ పట్టేసి టిఫిన్ పెట్టేస్తే వీళ్ళు తింటారు అనేసి చట్నీ అయితే వేస్తున్నాను. మనం ఫ్రై చేసుకున్న టమాటా పచ్చిమిర్చి అలాగే పల్లీలు కొద్దిగా పుట్నాల పప్పు జీలకర్ర వేసుకొని మెత్తగా చట్నీ అయితే పట్టేసుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవాలండి. పోపులోకి ఇలా ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దానిని ఆ తాలింపుని ఇలా చట్నీలో అయితే వేసేసుకుంటాను. చట్నీలోకి అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చండి. మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం దగ్గరికి గట్టిగానే ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం చిక్కగా చేసుకుంటే వాటర్తో సరిపోతుందండి. మరి మనకి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇడ్లీకి కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుంది, మరీ వాటర్ అయితే అవసరం లేదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను. ఇక పోపు అయితే అయిపోయిందండి. నేను పూజ కోసం అనేసి ఇలా కొన్ని పూలను అయితే ఇంటి ముందు ఉంటే కోసుకొని వచ్చానండి. ఇక ఇడ్లీ అయింది కదా అనేసి పిల్లలకి పెడితే వారు తింటారు అనేసి ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇక ముగ్గురికి పెట్టేసి ఇస్తే ఇక నా జోలికి రారనేసి వాళ్ళ ముగ్గురికి కూడా పెట్టేసి ఇచ్చాను. ఈలోగా మా హస్బెండ్ పాలైతే తెచ్చారండి. కొద్దిగా పూజకి ప్రసాదం కోసం అనేసి సేమియా చేద్దామనేసి అనుకున్నాను. ఇక పాలు తెస్తే వాటిని అయితే కొద్దిగా సేమియా కోసం చేసేసి మిగిలినవి వేడి చేద్దామనేసి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. సేమియా కోసం కొద్దిగా ఆల్రెడీ ఎలాగో టిఫిన్ చేశారు కదా, సేమియా ఎక్కువ మొత్తంలో చేస్తే తినరనేసి కొద్దిగా అయితే చేస్తున్నాను. సేమియా కోసం కొన్ని పాలని గిన్నెలో వేసుకొని మిగిలిన పాలను అయితే వేడి చేసుకుంటున్నాను. సమ్మర్లో కొద్దిగా పాలు అనేది దొరకటం లేదండి. ఇంతకుముందు లీటర్ తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు 1/2 లీటర్ అయితే తెస్తున్నాము. ఇంకా 4 రోజులు పోతే కొంచెం దొరుకుతాయనేసి అడ్జస్ట్ అయితే అవుతున్నాము. టిఫిన్ అయితే చేయడం అయిపోయిందండి. మా వాళ్ళకి కొంచెం టీ పెట్టేస్తే టీ తాగేసి కాసేపు చదువుకుంటారనేసి టీ అయితే పెడుతున్నాను. పాలు ఇంకా వేడవ్వలేదండి, అయినా కూడా అవి పక్కన పెట్టేసి టీ అయితే పెడుతున్నాను. ఇక నేను టీలోకి అల్లమను యాలక్కాయలు దంచేసి వేస్తానండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి చేస్తాను. పిల్లలు కూడా చాలా చక్కగా అయితే తాగుతారు. పిల్లలు టీ తాగుతారా అనేసి అనుకోవచ్చు. ఎక్కువ ఏం పోయినండి, కొద్దిగా అయితే పోస్తాను. ఇలా సేమియా చేయడానికి పాలు అయితే వేడయ్యాయండి. చిన్న కప్పుతోనైతే చేస్తున్నాను. వారికి మనం తాగుతుంటే ఏదో తాగుతున్నారు అనేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిందండి. కప్పులో సగం కన్నా తక్కువైతే పోస్తాను సాటిస్ఫాక్షన్ కోసం. ఇక సేమియా అయితే ఉడకడం అయిపోయిందండి. అందులో కొద్దిగా షుగర్ అయితే వేస్తున్నాను, అలాగే ఒక ఇలాచీ కూడా దంచేసి వేశాను. ఇక సేమియా అయితే కంప్లీట్ అయ్యిందండి. పిల్లలకి టీ పోసిస్తే తాగుతారనేసి వాళ్ళకైతే వేసి ఇచ్చాను. నేను ఎప్పుడు కూడా షుగర్ టీలో వేయనండి. ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను కదా, ఎంతైతే కావాలో అంత వేసేసుకొని అయితే తాగుతాము. టీ అయితే పోసిచ్చానండి, వాళ్ళైతే తాగేస్తారు. ఇక నేను పూజ కోసం అనేసి ఇలా మాకు కిచెన్ రూమ్ దగ్గర ఇలా గడప ఉంటుందండి. మాకు మెయిన్ డోర్కి పెద్ద గడప ఏమీ లేదండి. ఉన్న ఈ గడపకైతే ఎప్పుడూ కూడా క్లీన్ చేసిన తర్వాత పసుపు రాసి ఇలా ముగ్గు అయితే వేసుకుంటాను. గడపలకి ఎప్పుడు కూడా ఇలానే వేస్తానండి. పూజకి టైం అవుతుందనేసి త్వరగా అవ్వాలనేసి ఇలా చిన్నగా అయితే వేసుకుంటాను. హడావిడిగా లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంచెం మంచిగా అయితే వేసుకుంటాను. ఇక ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. ఇంట్లో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఇక ఈరోజు ఫాస్టింగ్ అయితే ఉంటాను కదా ఈవినింగ్ వరకు. కానీ నేను సాటర్డే రోజు పూజ చేసుకొని ఫాస్టింగ్ ఉంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ వారం ఎక్కువగా పూజ చేస్తారు, అలాగే ఫాస్టింగ్ ఉంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ఇక మధ్యాహ్నం లంచ్ కోసం అనేసి పిల్లలకి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ తోటకూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
మా అత్తయ్య గారు చేలో తెచ్చారండి. చేలో వాళ్ళు ఇచ్చారంట, చాలా బాగుందండి. దీనిని ఫ్రైడే రోజు ఈవినింగే మొత్తం గిల్లేసి ఇలా కడిగేసి పక్కన పెట్టానండి. మార్నింగ్ చేస్తే బాగుంటుంది అనేసి. కొంచెం ఆకుకూర వడబడితే టేస్టీగా ఉంటుందండి, మరి వడబడాల్సిన అవసరం లేదండి. ఇలా కడిగి కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందామండి. కొద్దిగా ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను అందులోకి ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఆయిల్ క్యాన్లో ఆయిల్ అయిపోయిందండి, ఉన్న వరకు వేసేసాను. దాన్ని ఎప్పుడూ కూడా అయిపోయిన ప్రతిసారి నేను ఆ క్యాన్ని అయితే కడిగేసుకుంటానండి. ఎక్కువ రోజులు ఉంచితే అది మొత్తం కూడా జిడ్డు పట్టేసి మనం వాడుకున్న ప్రతిసారి కూడా దాన్ని రుద్దటానికి ఎక్కువ టైం అయితే తీసుకోవాల్సి వస్తుందండి. ఇక కర్రీలోకి వచ్చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, అలాగే తాలింపు గింజలు, జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తాన్ని కూడా వేసేసి మూత అయితే పెట్టేసుకుందామండి. 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే ఇది మొత్తం కూడా మగ్గిపోతుంది. 1 నిమిషం తర్వాత మూత తీసేసి ఈ కర్రీ మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. చూసారా, మొత్తం కూడా చాలా చక్కగా దగ్గరకు పడిపోయింది. ఇక దీనిని కాస్త ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆకుకూరని అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను కదండి, అది కూడా ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. ఈ కర్రీ కూడా ఫ్రై అవుతుంది. నేను ఈ షుగర్ ప్యాకెట్ సేమియా ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా, వీటిని డబ్బాలో వేసేసుకుందామనేసి డబ్బాలు అయితే తీసుకొచ్చానండి. ఇందులో మొత్తం కిలో సరిపోవడం లేదండి. ఈసారి ఇంకొక కొంచెం పెద్ద డబ్బా కొనుక్కొచ్చుకుంటే అందులో వేసుకోవచ్చని ప్రస్తుతానికి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇక ఇది తీసుకెళ్ళి సెల్ఫ్లోనైతే పెట్టేసుకొని ఇంకా ఏ బాక్స్ ఖాళీగా ఉందో చూసేసుకుంటానండి. ఇక ఆ బాక్స్లో కూడా ఉన్నాయండి. ఇక ఈ ఒక డబ్బానే ఖాళీగా ఉంది. ఇది ఒక్క దాంట్లో మాత్రమే నేను సేమియా అయితే వేసేసుకుంటున్నాను. అది పూర్తిగా అయితే సరిపోయింది. ఇక ఈ కర్రీ మొత్తం కూడా దగ్గరగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో పసుపు, అలాగే టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. తర్వాత ఇందులో మనం కారం వేసుకోవాలి. కారం కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది ఈ తోటకూర ఫ్రై. కావాలనుకుంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, నేను వేయలేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.